ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయింది అంటే దానికి దర్శకుడే కారణం. అలాగే ఒక సినిమా ఫ్లాప్ అయింది అన్నా కూడా దానికి దర్శకుడిని ఉద్దేశిస్తూ ఆయన మీద భారీగా విమర్శలైతే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోల అభిమానులు మాత్రం సక్సెస్ ఇచ్చిన దర్శకులను తల మీద పెట్టుకుంటే, తమ అభిమాన హీరోకి ఫెయిల్యూర్స్ ఇచ్చిన దర్శకులను మాత్రం విమర్శలు చేస్తూ వాళ్లకు సినిమాలు తీయడం చేత కాదు అనే రేంజ్ లో వాళ్ళ మీద ఘాటు విమర్శలైతే చేస్తూ ఉంటారు. మరి మొత్తానికైతే ఇప్పుడు సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవ్వబోతున్న దేవరా సినిమా దర్శకుడు అయిన కొరటాల శివ మీద ఇప్పటి నుంచే నెగటివిటీ అనేది బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా దేవరా సినిమా ట్రైలర్ ని సినిమా ట్రైలర్ తో పోలుస్తూ చాలా వరకు కొరటాల శివ మీద విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే, ఇంతకు ముందు ఆయన చేసిన ఆచార్య సినిమాలో పాదఘట్టం అనే ఎపిసోడ్ తో ఆచార్య సినిమాని భారీ డిజాస్టర్ గా మలిచాడు. మరి ఇలాంటి క్రమంలో దేవరా సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉండబోతుందా అంటూ కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు సైతం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా కొరటాల శివను ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ని అందుకుంటాడని పలువురు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది మాత్రం ఈ సినిమా కూడా డిజాస్టర్ అవ్వబోతోంది అంటూ అటు ఎన్టీఆర్ ని ఇటు కొరటాలను డీగ్రేడ్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దేవరా సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ గానీ ట్రైలర్ గానీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించకపోవడంతో ఇలాంటి విమర్శలైతే వస్తూ ఉన్నాయి. మరి కొరటాల శివ ఈ సినిమా మీద మాత్రం భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఈ సినిమా మీదనే ఫోకస్ చేసి ఆయన ఈ సినిమాలోని ప్రతి షాట్ ని చెక్కుతూ వచ్చాడు. మరి ఇలాంటి క్రమంలోనే కొరటాల శివ మీద ఇలా నెగటివ్ కమెంట్స్ రావడం పట్ల అతని అభిమానులు కొంతవరకు నిరాశని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కొరటాల మాత్రం ఇప్పుడు దేవరా సినిమాను సక్సెస్ గా నిలపాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ ఈ సినిమా కనుక మంచి సక్సెస్ ని సాధిస్తే తన మీద విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికి ఇదొక గుణపాఠంగా మారుతుందనే చెప్పాలి. ఒకవేళ ఈ సినిమాతో ఫెయిల్యూర్ ను కనుక మూటగట్టుకుంటే మాత్రం ఆ విమర్శలకు ఇంకా బలం చేకూర్చే అవకాశం అయితే ఉంది.